ద లార్డ్. హల్లెలూయా. ప్రభును ప్రియరక్షకుడును యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీ మధ్యలోనికి రావడానికి ప్రభు చూపుచున్న కృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నా. గత కొద్ది వీడియోలో ప్రభు మనతో మాట్లాడుకుంటూ వస్తున్న ఒకరి ఎడల ఒకరు అనే అంశంతో మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు చూపుచున్న కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాక్యోపదేశం ఒకరి ఎడల ఒకరు అనే అంశంతో ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. గడిచిన వీడియోలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి అనే విషయాన్ని మాట్లాడారు, మొదటి అంశము. రెండవ విషయము ఒకరి ఎడల ఒకరు ఆదరించుడి అనే విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నారు. ఒకరి ఎడల ఒకరు ఆదరించుడి. లేఖనం స్పష్టంగా తెలియపరుస్తుంది. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చివరిలో ఈ మాట ఇలా సెలవిస్తుంది. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న చెల్లి, తమ్ముడా, సహోదరి, సహోదరుడా, నువ్వెవరివైనా సరే, ఒకరి ఎడల ఒకరు ఆదరించుకొనుడి. సాక్షాత్తు మనకు ఆదరించే విషయంలో, ఆదరణ చూపే విషయంలో మనకు మాదిరి ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే. మనం ఆయా సందర్భంలో మనం తెలిసి తెలియక కొన్ని తప్పిదములు చేస్తూ ఉంటాం. మనం కొన్ని విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. మన వేదనలో, దుఃఖంలో, బాధల్లో, మన కష్టాల్లో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు సాధారణంగా కొంతమంది మనుషులు మనల్ని ఆదరించకపోయినను ఆయన ఆదరించే తండ్రి అయి ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన ప్రతి సందర్భంలో ఆయన ఆదరించే ఆయన ప్రేమ ఎంతో గొప్పది. అందుకే ఆదరణకర్త, ఆదరించు తండ్రి అని ఆయనకి పేరు. ఆయన కలిగి ఉన్న ఆ మనస్సు కలిగిన వారు ఖచ్చితంగా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఆదరించే మాటలు, ఆదరణ మాటలు పలుకుతూ ఉంటారు. ఈరోజు నీవు కలిగి ఉన్న సంఘములో, నీవు కలిగి ఉన్న ప్రాంతములో, నీవు కలిగి ఉన్న ప్రదేశములో, నీవు ఆఫీసులో, నీ యొక్క కాలేజీలో, నీ యొక్క వ్యాపారంలో, ఎక్కడైనా సరే ఒక మనిషి మరొక మనిషి విషయంలో ఆదరణకరమైన మాటలు ఎంతో ఓదార్పుని కలగజేస్తాయి. కొంతమంది ఆదరణ కలిగిన మాటలు, ఓదార్పు మాటలు పలకరండి. చాలా మంది నోట్లో దూషణకరమైన మాటలు, హేళనకరమైన మాటలు, ఎగతాళి మాటలు, తక్కువ చూపుతో చూసే మాటలు పలుకుతూ ఉంటారు. కానీ ప్రభువే స్వయంగా చెప్తున్న మాట, అపోస్తులైన పౌలులో నుంచి రాయించిన మాట, మొదటి తెస్స 4వ అధ్యాయం 18వ వచనంలో, మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి, ఆదరణ మాటలు పలుకుడి. వాస్తవానికి పౌలు ఏ సందర్భంలో ఆ మాట పలికాడు చూస్తే బైబిల్ గ్రంథంలో అదే మొదటి తెస్స 4వ అధ్యాయంలో 13వ వచనం నుంచి ఇలా మాటలు రాయబడింది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగంలో అపోస్తులైన పౌలు నిద్రించుచున్న వారి విషయంలో, నిద్రించిన వారి కుటుంబాల్లో నిరీక్షణ, ఆధారము కలిగిన మాటలు, ఆదరణ మాటలు పలుకుతూ ఆ సంఘాన్ని బలపరుస్తూ అక్కడ తెస్సలోని అనే ప్రాంతంలో, సంఘములో బోధిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ మరణ వార్తను విని అపోస్తులైన పౌలు యొక్క హృదయములో దేవుడు పెట్టిన ఆ మాటలు ఆ యొక్క సంఘములతో, ప్రజలతో పంచుకున్నట్టు మనకు కనబడుతుంది. ఈరోజు ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది చిన్న చిన్న విషయాలకు పెద్ద చేసుకొని కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో నీవు అక్కడికి వెళ్ళి వారిని కొన్ని విషయాల్లో గద్దించి, వారిని బాధపడిన హృదయం కలిగిన భార్యకని, భర్తకని ఓదార్పు మాటలు ఇచ్చి
ధైర్యపు మాటల చేత వారిని ఆదరించాలి. కానీ కొంతమంది వారి దగ్గరికి వెళ్ళి చిచ్చు పెడతారు. నీ భర్త ఇలా అన్నాడు, నీ భార్య ఇలా అంది, కరెక్ట్ కాదు, ఇలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పి కొన్ని లేనిపోని ఆలోచనలు కలగజేసి ఆ కుటుంబంలో ఓదార్చాల్సిన నీవు, ఆదరణగా పలకాల్సిన నీవు, ఆదరించాల్సిన నీవు, ఆ వ్యక్తిని నువ్వు ఆ ఇంటిలో ఇంకా అనేక సమస్యలను చిచ్చు పెట్టేవారు చాలా మంది ఉన్నారు. నా జీవితంలో ప్రభు ఆశిస్తుంది ఏంటి? ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా కోల్పోయి ఉన్నప్పుడు, ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నీ యొద్దకు వచ్చినప్పుడు కానీ, నీవు వారి యొద్దకు వెళ్ళినప్పుడు కానీ ఆదరణకరమైన మాటలు వారిని ఆదరించేటట్టుగా నువ్వు ఉండాలి. అటువంటి ఆదరణ మాటలతో వారిని నువ్వు బలపరచాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈరోజు ఏ విషయాల్లో నువ్వు ఇతరులను ఆదరిస్తున్నావు? ఎటువంటి విషయాల్లో నువ్వు వారిని ప్రోత్సహిస్తున్నావు? చాలా మంది నెగిటివ్ థాట్ కలిగే జీవిస్తూ సమాజంలో కొంతమంది కనబడుతూ ఉంటారండి. కానీ ప్రభు ఆశిస్తున్నాడు, నువ్వు ఆదరణకరమైన మాటలు పలక. అనారోగ్యం రాకుండా ఎవరు ఉండలేరు. శరీరం ఇది బలహీనమైంది కాబట్టి ఇటువంటి బలహీనమైన ఈ శరీరంలో ఏదో ఒక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వచ్చినప్పుడు వ్యాధితో బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి ఆదరణ మాటలు పలకాలి, ఓదార్పు మాటలు పలకాలి, ధైర్యపు మాటలు పలికి అతన్ని ఆదరించాలి. పర్లేదక్క, పర్లేదు చెల్లి, పర్లేదు తమ్ముడా, శరీరం అప్పుడు వ్యాధి వస్తుంది, సమస్యలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, కాబట్టి ఏం కాదు, ప్రభు నిన్ను సహాయం చేస్తాడు, ప్రభు నీకు మేలు చేస్తాడని ధైర్యపు మాటలు, ఆదరణ మాటలు పలకాలంట. అదేవిధంగా వివాహ విషయంలో ఎక్కువగా వివాహంలో బాధపడేవారు ఎవరంటే కుమార్తె తరపున వారు తల్లిదండ్రులు. అటువంటి సందర్భంలో కొంతమంది ఆదరణ మాటలు పలకకుండా కొంతమంది కొన్ని పదాలు కఠినంగా పలుకుతూ ఉంటారు. నువ్వు కూడా పరాయి ఇంటి నుండి వచ్చిన దానివే కదా, నీవు కూడా పరాయి ఇంటి స్త్రీనే తీసుకొచ్చావు కదా, తండ్రిగా ఎందుకు ఏడుస్తున్నావు, తల్లిగా ఎందుకు బాధపడుతున్నావు అని నెగటివ్ మాటలు పలుకుతూ ఉంటారు. అటువంటి టైంలో ప్రేమగా చెప్పాలి, ఆదరణ మాటలు ప్రేమగా పలికేటట్టుగా ప్రయత్నం చేయాలి. కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. వద్దండి, అటువంటి వివాహం జరిగి అత్తారింటికి కుమార్తెను పంపిస్తున్న సమయంలో ఆదరణ మాటలు ఆ తల్లిదండ్రులకి ఎంతో అవసరం. కొంతమంది ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయి బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి, నీ జీవితం ఫెయిలియర్, నీ బ్రతుకు ఇలాంటిది, దేంట్లో నీకు సక్సెస్ లేదు, ఫెయిల్ అయిపోయిన నీ బ్రతుకు జీవితం అని అనవసరమైన మాటలు అక్కడికి వెళ్ళి పలకకండి. దేవుని యొక్క ప్రేమ, ఆదరణ మాటలు, ఏ ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్ లో నువ్వు పాస్ అవుతావు, నెక్స్ట్ టైం ట్రై చేయి అని ధైర్యపు మాటలతో ఆదరించండి, ప్రోత్సహించండి. అంతేకాని తృణీకరించకండి. చాలా మంది ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అయ్యో, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయావా, నీ లైఫ్ ఇంతే, నీ జీవితం ఇంతే అని కొంతమంది సందర్భాల్లో భర్త భార్యను నెగిటివ్ గా చెప్పిన మాటలు, నీ రాత బాగాలేదు, నీ జీవితం బాగాలేదు, నీ బ్రతుకు బాగాలేదని హేళనకరంగా మాట్లాడుతూ ఉంటారు. మంచిది కాదండి. దేవుడు చెప్తున్న మాట, ఆయన ఆశిస్తున్న మాట, అటువంటి వారిని మీరు ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి, ఆదరణ మాటలు పలకండి, వారిని ప్రోత్సహిస్తూ మాట్లాడండి. వారు నెక్స్ట్ డే ఏం చేయాలో ఈ రోజు ఆదరణ మాటే అతన్ని, ఆమెను నిలబెట్టగలుగుతుంది. ప్రియచెల్లి, ప్రియతముడు, అందుకే అపోస్తులైన పౌలు అక్కడున్న తెస్సలోనిక సంఘములతో ఆయన పలుకుతూ అక్కడున్న ప్రజలతో ఆదరణకరమైన మాటలు అక్కడ పలుకుతున్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండకూడదు. మనకంటే ముందుగా చనిపోయిన వారు, నిద్రించిన వారు దేవునితో తిరిగి రాబోతున్నారని, వారు ఎక్కడికి వెళ్ళలేదు, వారు దేవుని యొక్క సన్నిధిలో వారు ఉన్నారు, పరదేశంలో వారు ఉన్నారని ఆదరణ మాటలు పలుకుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న చెల్లి, తమ్ముడా, నువ్వెవరివైనా సరే ఏ వ్యక్తిని నువ్వు తృణీకరించకూడదు, ఏ వ్యక్తిని హేళనకరంగా నువ్వు మాట్లాడకూడదు. ప్రతి వ్యక్తి పట్ల, ఒకరి పట్ల ఒకరు ఆదరణ కలిగి ఉండాలి, ఆదరణకరమైన మాటలు పలకాలి, ప్రేమ కలిగిన మాటలతో ఆదరిస్తూ ఉండాలి, వారిని పట్ల నువ్వు ప్రేమ చూపిస్తూ ఉండాలి. ప్రభు అలానే ఆశిస్తున్నాడు.
అటువంటి మనసు కలిగి నువ్వు జీవించగలవా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం చాలా సందర్భాల్లో వెళ్తూ ఉంటాం. తెలిసి తెలియక చాలా సందర్భాల్లో తప్పిపోయి తొలగిపోయి పడిపోయిన జీవితంలో మనం తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన, నా కుమారుడా, నువ్వు పాపిష్టికరమైన జీవితంలో బ్రతుకులో జీవిస్తున్నావు, నా సన్నిధిలో నిలబడడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఏనాడు ఆయన అలా మాట్లాడాడు. ప్రేమ కలిగిన తండ్రి బలహీనంతో వెళ్ళిన మన బ్రతుకుని, పాపిష్టికరమైన జీవితంతో వెళ్ళిన మన బ్రతుకుని, జీవితంలో ఫెయిలియర్ గా మిగిలిపోయిన మన జీవితం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, నేనున్నాను నా కుమారుడా, ధైర్యం తెచ్చుకో అని ఆయన అనేక సందర్భాల్లో మనతో మాట్లాడుతూ ఉంటారు. భయపడుతున్న వారి విషయంలో 365 సార్లు భయపడుకని ఆదరణ మాట ఆయన రాశాడు బైబిల్ గ్రంథములు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, అటువంటి మాదిరికరమైన తండ్రిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ తండ్రి యొక్క మనసుని కూడా మనం కలిగి జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే ఒకరి ఎడల ఒకరు ఆదరణ కలిగి ఉండుడి, ఆదరించుకొనుడి అని రాశాడు. అటువంటి మనసు కలిగి జీవిద్దామా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.